ఒక పరిసయ్యుడు వచ్చాడు, తన హృదయంలో గర్వం అట్లాగే ఉంది. పరిసయ్యుడిలో ఏమి ఉందంటే అహంకారం ఉంది. కానీ సుంకరి అదే మందిరానికి వచ్చాడు. ఆకాశం వైపు కనులెత్తుకు నేను ధైర్యము చాలని వాడని అని గుండె కొట్టుకొనుచు అతడు నేల మీద మోకాలు ఊని ప్రార్థన చేస్తున్నాడు. అతను మందిరానికి పాపిగానే వచ్చాడు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు, వస్త్రాన్ని కాదు హృదయాన్ని చెప్పుకున్నాడు. కాబట్టి అతని యొక్క ప్రార్థన దేవుని యొక్క సన్నిధానంలోకి చేర్చబడింది. అతను నీతిమంతుడిగా మందిరాన్ని విడిచి వెళ్తున్నాడు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం ఎత్తుగా లేదు, మోకాళ్ళ మీద ఉంది. పరిసయ్యుడు దేవుని దగ్గరికి వెళ్ళే మార్గము తను తాను హెచ్చించుకునే విషయంలో ఉందనుకున్నాడు, కానుకలు ఇచ్చే విషయంలో ఉందనుకున్నాడు, ఉపవాసం చేసే విషయంలో ఉందనుకుంటున్నాడు. కానీ దేవుని సన్నిధానానికి వెళ్ళడానికి మార్గం ఎత్తులో లేదు, మోకాళ్ళ మీద ఉన్నది. ఆ సుంకరి తన యొక్క దేవుని సన్నిధానంలోకి తన ఎత్తుని ఎట్లా పెంచుకున్నాడంటే మోకాళ్ళ మీద తన మార్గాన్ని దేవుని సన్నిధానానికి ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మోకాళ్ళ అనుభవము దేవుడు మన ప్రతి ఒక్కరికి అందజేయును గాక.